ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడూనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువా, దేవా, యెహోవా, మేము విన్నదంతయు నిజము. ఇప్పుడు మేము చూచుచున్నాము, విశ్వసించుచున్నాము. అద్వితీయ దేవుడవు మీరే. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు. నీ వంటి వాడెవరూనూ లేరు, మీరు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మీరే సజీవుడైన దేవుడవు అని. ప్రజలారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మహాభయంకరుడైన గొప్ప దేవుడు. ఆయన మన సృష్టికర్త, మనల్ని సృజించిన మన దేవుడు, మన తండ్రి, మన ప్రియమైన తండ్రి. ఈ లోకంలో మనకి ఎవరు ఉన్నా లేకున్నా మన దేవుడు, మన తండ్రి మనకి ఉన్నాడు. యెహోవా మనకి చాలును అన్న గొప్ప విశ్వాసము, మనకొక భరోసా, గొప్ప నమ్మకము మనకి కలుగుతుంది. ప్రతి వాటిని ఆయన దృష్టించి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితం గురించి, వారి ప్రవర్తన గురించి ఆయనకు తెలుసును. వారు పడుతున్న శ్రమ, కష్టము, సంతోషము, విజయము అన్నీ ఆయనకు బాగుగా తెలుసును. లోకంలో ఇంతమంది ఉండగా మనల్ని దేవుడు దృష్టించునా, మన మొరను వినునా అని అనుకొనకుడి. ఆయన ప్రతి ఒక్కరి మొరను ఆలకించే దేవునిగా ఉన్నాడు. ఆయన మహాదేవుడు, శూరకార్యములు జరిగించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటియు ఈ లోకంలో ఏదియూ లేదు. మనకి సకల ఆశీర్వాదములు దయచేయు దేవునిగా ఉన్నాడు. మన సంతతిని వృద్ధి చేసి, విస్తరింపజేసి, వానిని ఘనత వహింపజేయుదునని తండ్రి సెలవిచ్చుచున్నాడు. ప్రతి ఒక్కటి మన కొరకు ఎప్పుడో సిద్ధపరచి ఉన్నాడు. మనము రూపింపక మునిపే మన కొరకు గొప్ప ప్రణాళికలు, తలంపులు కలిగి మనకు కావలసినవి సిద్ధపరిచి ఉన్నాడు. తగిన సమయమందు వాటిని మన కొరకు బయలుపరచును మన తండ్రి. ఈ లోకం పుట్టక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకునేను. మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించెను. మన శత్రువులందరినీ ఆయన ఓడించెను, వారిని నాశనము చేసెను. మన కష్టాల్లో, శ్రమల్లో ఆదుకొని అధికమైన జ్ఞానమును, తెలివిని, వివేచనను మనకు కలుగజేసి అంచెలంచెలుగా హెచ్చించును మన తండ్రి. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నిజముగా నీ వంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. మమ్మల్ని అనుక్షణము మీ కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. ఏ ఒక్క ఆటంకము కానీ, హాని కానీ మా దగ్గరకు రాకుండా రక్షిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మీరే నిజదేవుడిని ఎరిగి, విశ్వసించి అధికమైన స్తోత్రములు మీకు చెల్లిస్తూ, మీరిచ్చిన వాగ్దానములపైన నమ్మకించి మీ చేత ఆశీర్వదింపబడుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.